సార్ నిర్మల ఎక్కడుంది? కోనేటి గట్టు దగ్గర ఉంది. ఏంటి పాస్ అయ్యావా? మొహంలో సంతోషమే కనిపించట్లేదు. కట్ ఆఫ్ లో నాకు 0.1% తక్కువైంది. కట్ ఆఫ్ అంటే? అంటే అది వెయిటింగ్ లిస్ట్ లాంటిది. మెరిట్ కి 0.1 మార్క్ తక్కువైంది. అందుకని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో కావాలంటే చేరొచ్చు. మరి ఇంకేంటి, చేరితే పోయే. అదంత ఈజీ కాదు. గవర్నమెంట్ కాలేజ్ అంటే డొనేషన్ ఉండదు, ఫీజ్ మాత్రమే. అది చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజ్ అయితే డొనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. సర్లే, నాకది రాసి పెట్టలేదు, వదిలే. అలా వదిలేయకూడదు. నేను నా ప్రయత్నం చేసి చూస్తా. వస్తాను నిర్మల. అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో బాబు. అయ్యో వద్దు సార్. కాస్త ఉండండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. సార్ ఒక్క నిమిషం. నేను దానికోసం రాలేదు సార్. మరి ఈ లాడ్జ్ అమ్మితే ఎంత రేటుకు పోతుంది సార్? ఐడియా లేదు బాబు. ఒక 15-20 లక్షల వరకు పోవచ్చు. లాడ్జ్ మీరే తీసుకొని నాకు డబ్బుగా ఇవ్వగలరా సార్? అదేంటి బాబు, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి దాన్ని పోయి అమ్ముతానంటావేంటి? కావాలంటే లీజు 2-3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోనా? వద్దు సార్, మీరు కొనగలరేమో చూడండి. అంత డబ్బు ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? ఒక మంచి పనికి అవసరం అవుతుంది సార్. సరే బాబు, అయితే నేనే తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బాబు. నేను మా అమ్మా నాన్నలతో ఉన్నదానికంటే ఈ లాడ్జ్లోనే ఎక్కువ కాలం ఉన్నాను సార్. చివరి వరకు లాడ్జ్లోనే పనిచేయనా సార్? ఏమిటి బాబు అలా అడిగావు? ఎప్పటికైనా ఇది నీ లాడ్జే. ఎన్నాళ్ళైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. నేను వస్తాను బాబు. అలాగే సార్. వస్తాను. డ్రైవర్. చివరి వరకు ఆ లాడ్జి ఓనర్ నువ్వేనని ఎవరికీ తెలియకుండానే పోయిందిరా.
మరిచిన బాసలు నావేలే నాలో దాగున్న దూరాలు నావే కదా లోలో దాగున్న కన్నీరు చేదే కదా నాలోని నేను నన్ను మరిచినాను వలచిన ప్రేమను వంచన చేసి దూరం చేశాను నా చేదు గతము నన్ను కృంగదీసి కల్మషమెరుగని ఆత్మదూత నన్నే గెలిచింది ఎదురుగానే ఉన్నా ఎదలోనే లేను ఉందామనుకున్నా అర్హత వీడాను ఓడిపోయాను ఈ నేను ఏమవ్వను ఏమి బదులివ్వను నాలో దాగున్న దూరాలు నావే కదా లోలో దాగున్న కన్నీరు చేదే కదా నేను నీకే కదా నీకు ఎడమే సదా గుండె గదిలో దాగుంది ఓ వేదన దాని గుణమే ఇదా నాలో దాగున్న దూరాలు నావే కదా లోలో దాగున్న కన్నీరు చేదే కదా గోపాల్ సూర్య ఎక్కడా? లాడ్జ్కి వెనక వైపు ఉన్నాడమ్మా. థ్యాంక్ యూ. ఆ. హాయ్ సూర్య, స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? ఏం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి హాస్పిటల్లో వచ్చే వెడ్నెస్డే జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఇదిగో లెటర్. ముందు మీకే చెప్పాలని వచ్చాను. త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నలకు చెప్పు, వాళ్ళు సంతోషపడతారు. సరే. చాలా థ్యాంక్స్ సూర్య.